వచ్చే వేసవి కోసం ఏపీ ఇంధన శాఖ సన్నద్ధమవుతోంది. పీక్ డిమాండ్ను తట్టుకునేలా ముందస్తు చర్యలు మొదలుపెట్టింది. వచ్చే వేసవిలో 280 మిలియన్ యూనిట్ల వరకు పీక్ డిమాండ్ ఉండవచ్చని ఇంధన శాఖ భావిస్తోంది. సమ్మర్ సమస్యను తట్టుకునేలా ఇంధన శాఖ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయడానికి టెండర్స్ ప్రక్రియలో పాల్గొంది. రాబోయే వేసవి డిమాండ్ని తట్టుకోవడానికి ఇంధన శాఖ ప్రణాళికలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. వచ్చే వేసవి సీజన్ కోసం ఏపీలో ఇంధన శాఖ ఫుల్ ప్రిపరేషన్లో ఉంది. రాబోయే సీజన్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, దీంతో విద్యుత్కు పీక్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగిన విధంగానే విద్యుత్ శాఖ కూడా ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది వేసవి సీజన్లో చాలా గరిష్టానికి విద్యుత్ వినియోగం చేరుకుంది. జూన్ నెల నుంచి ఆగస్టు వరకు కూడా పీక్ డిమాండ్ ఏర్పడింది. 8 ఏళ్లలో అత్యధికంగా జూన్ నెలలో ఏకంగా 267 మిలియన్ యూనిట్ల వరకు గరిష్ట వినియోగం జరిగింది. రోజులో పీక్ డిమాండ్ కూడా సుమారు 13,500 మెగావాట్లు దాటిందని అధికారులు లెక్కలు తేల్చారు. ఒక్క ఏడాదిలోనే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగినప్పటికీ కూడా విద్యుత్ శాఖ ప్రణాళికాబద్ధంగా సీజన్ కి ముందుగానే ఓపెన్ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు యూనిట్ విద్యుత్ ని కనిష్టంగా 5.5 రూపాయలకి, అత్యధికంగా 7 రూపాయల ధరకి కొనుగోలు చేశారు. చాలా రాష్ట్రాలు దాదాపు యూనిట్ ని 10 రూపాయల వరకు కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇంధన శాఖ పక్కా ప్రణాళికతో ఈ వేసవి సీజన్లో ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా అందించగలిగింది ప్రభుత్వం. రాబోయే వేసవి సీజన్లో ఈ డిమాండ్ దాదాపు 280 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డిమాండ్ తట్టుకునేలా ఇప్పటికే ఈ ఏడాది అటు కృష్ణపట్నం, ఇటు విజయవాడ ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టుల ద్వారా అదనంగా 800 మెగావాట్ల చొప్పున 2 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఈ 2 యూనిట్ల వల్ల అదనంగా దాదాపు 30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి ఈ ఒక్క ఏడాదిలోనే పెరిగింది. సెమ్ కార్పొరేషన్ ద్వారా అదనంగా ఏప్రిల్ నుంచి వచ్చే 625 మెగావాట్లతో సుమారు 12 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది యూనిట్ ని కనిష్టంగా 4.5 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేసేలా ఇంధన శాఖ ప్రణాళిక రూపొందించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ ఖర్చుతోనే వినియోగదారులకి రాబోయే వేసవి సీజన్లో విద్యుత్ అందిస్తామని విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్ అంటున్నారు. ఈ సమ్మర్కు సంబంధించి మేము ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 270 to 280 MU వరకు డిమాండ్ పెరగచ్చు అనేది మా అంచనా. దీంతోపాటు యావరేజ్ తీసుకుంటే ఇంతకుముందు 240 వరకు ఉన్న యావరేజ్ 260 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేసామంటే ఈ విజయవాడ 800 మెగావాట్స్ ఏదైతే ఉందో దాన్ని నిన్న కమర్షియల్ ఆపరేషన్లోకి తీసుకొచ్చేసాం. అంటే ఈ 800 మెగావాట్స్ మనం కమర్షియల్ ఆపరేషన్లోకి తీసుకురావడం వల్ల దాదాపు మనకు ఒక 15 మిలియన్ యూనిట్స్ పర్ డే అడిషనల్ జనరేషన్ వస్తుంది. ఇది కాకుండా సెమ్కాబ్కి సంబంధించి ఒక 625 మెగావాట్లు వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని ఏప్రిల్ నుంచి మనము లాంగ్ టర్మ్ పవర్ ప్రొక్యూర్మెంట్ కింద ప్లాన్ చేసుకున్నాము. రాష్ట్రంలో గడిచిన 3 ఏళ్లుగా విద్యుత్ డిమాండ్ అంతకంతకీ పెరుగుతున్నా గృహాలకి, వ్యవసాయానికి, పరిశ్రమలకి విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంది. ఎక్కడా కోతలు లేకుండా ముందస్తు ప్రణాళికలతో సాగుతోంది. డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంటు సరఫరా చేస్తున్నాయి. రాబోయే వేసవి సీజన్లో అత్యధికంగా ఏపీ జెన్కో థర్మల్ నుంచి 110 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో సోలార్ నుంచి 3 మిలియన్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 36.058 మిలియన్ యూనిట్లు, సెయిల్, హెచ్ఎన్పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 30 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ ద్వారా 50.125 మిలియన్ యూనిట్లు, సోలార్ నుంచి 30 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని ఇంధన శాఖ భావిస్తోంది. లాస్ట్ ఇయర్ మనం 240 మీట్ అయ్యేది. ఈ ఇయర్ ఇంకొక 15 ఒక 12 చూసుకుంటే ఒక 27 MU వరకు మనం అడిషనల్గా ఈ నెక్స్ట్ ఇయర్కు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ సమ్మర్లో ఒకవేళ సడన్గా పీక్ డిమాండ్ రావచ్చు, లేకపోతే సడన్గా ఇంకా టెంపరేచర్స్ ఎలా ఉంటాయో తెలియదు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఓపెన్ మార్కెట్లో కూడా ఒక 600 మెగావాట్స్ వరకు మనము షార్ట్ టర్మ్ ప్రొక్యూర్మెంట్ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్తోనే మనం షార్ట్ టర్మ్ ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీప్ పోర్టల్ అని ఉంటుంది, అంటే ఆ పోర్టల్ ద్వారానే మనము ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ద్వారా మనం ట్రాన్స్పరెంట్గా చేసే ప్రాసెస్. దీంతో పాటు ప్రస్తుత థర్మల్ పవర్ ఉత్పత్తికి రోజుకి దాదాపు 90,000 మెట్రిక్ టన్నుల వరకు బొగ్గుని ఉపయోగిస్తున్నారు. రాబోయే వేసవి సీజన్లో ఈ వినియోగం 1.30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా.
ఈ నేపథ్యంలో నెల రోజులకి సరిపడా బొగ్గు నిల్వలను ఉంచుకోవాలని జెన్కో చర్యలు చేపట్టింది. కనీసం 10 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటేనే వేసవి సీజన్ నుంచి గట్టెక్కగలమని జెన్కో భావిస్తోంది. వచ్చే వేసవి సీజన్లో పీక్ డిమాండ్ను తట్టుకోవడానికి అన్ని ముందస్తు చర్యలు ప్రారంభించామని జెన్కో ఎండీ చక్రధర్ బాబు చెబుతున్నారు. సమ్మర్లో ఈ పీక్ లోడ్ని మీట్ అవ్వడానికి కూడా జెన్కో ఇప్పుడు సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం చూసినట్లయితే స్టేట్ గ్రిడ్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఇది 265 మిలియన్ యూనిట్స్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. దినసరి ఇంత విద్యుత్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మునుపెన్నడూ లేదు. అటువంటి పరిస్థితులను కూడా ఏపీ పవర్ సెక్టర్ చాలా సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. జూన్ 23లో ఇది రికార్డ్ అయింది. అలాగే 24లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందని ముందస్తుగానే ప్రణాళికలు వేసుకొని అన్ని జెన్కో యూనిట్స్లోనూ కోల్ స్టాక్స్ బిల్డప్ చేయడం జరుగుతోంది. ఇంకా ఎంసీఎల్ మరియు సింగరేణి నుంచి మనకి కోల్ టైఅప్ ఉంది. అలాగే వాషరీస్ కూడా 4 వాషరీస్ని మనం ఎంపానల్ చేసుకున్నాము. వీటన్నిటి నుంచి కూడా ఆల్ రైల్ రూట్లో కానీ రైల్ సి మరియు రైల్ ఆర్ఎస్ఆర్ రూట్లో కానీ కోల్ తీసుకోవడం జరుగుతుంది. గడిచిన 2 ఏళ్లుగా అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ పీక్ చేరుకున్నప్పటికీ కూడా విద్యుత్ శాఖ పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లడం వల్ల పెద్దగా కోతలు కనిపించలేదు. అయితే ఈ వేసవి సీజన్ సరాసరి డిమాండ్ 260 మిలియన్ యూనిట్లు ఉండే అవకాశాలున్నాయని ఇంధన శాఖ భావిస్తోంది. అందుకు తగిన విధంగా రాబోయే వేసవి సీజన్లో పీక్ లోడ్ ని తట్టుకుని ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ కార్యాచరణ చేస్తోంది.